హాయ్ అండి యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానుతో నూతన్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. ఇంకా ఈ వీడియో ఏంటి అనుకుంటున్నారా? ఏమీ అంత స్పెషల్ ఏం కాకపోవచ్చు అందరికీ, బట్ నాకు చాలా స్పెషల్. ఎందుకు అంటే నేను ఎప్పుడు కూడా సింగిల్గా ట్రావెలింగ్ చేయలేదండి. పెద్ద దూరమేం కాదు, వేపగుంట నుంచి కంచరపాలెం ఆటోలో వెళ్దాం అన్నట్టు ఇంకా బయలుదేరిపోయామాట. ఎందుకు సింగిల్గా ప్రయాణం అనుకోవచ్చు. బట్ ఏంటి అంటే మా ఆయన గారికి షాప్ దగ్గర పని ఉందన్నమాట. మా మామయ్య గారికి హెల్త్ బాగాలేదు. సో మేము వెళ్ళాల్సి వచ్చి మాకు ఇంకా వెళ్తున్నామాట. మమ్మీ వస్తానన్నది పెద్ద పని కదా, ఇంకా అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే. సో మేమిద్దరమే వెళ్ళిపోతున్నాం. బాబుని మేనేజ్ చేయడమే ఇక్కడ టాస్క్ మాట. సో వీడికి ఎంతవరకు నేను మేనేజ్ చేయగలనో చూద్దాము. ప్లీజ్ అండి, నా వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మీరు పెట్టే ప్రతి కామెంట్ కూడా నేను చదువుతాను, దానికి రెస్పాండ్ అవుతాను. ప్లీజ్ అండి, ఎంకరేజ్ చేయండి. మాలాంటి యూట్యూబర్స్ కూడా కొంచెం పెరగాలి కదండి. సో సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే వీడంతా అల్లరంటండి. ఇంకా మా ఇంటి దగ్గర చాలా కూల్గా ఉంటాడు, ఎందుకంటే నేనంటే చాలా భయం బాబుకి. మరీ అంత భయపెట్టాను, కాకపోతే బాబుకి భయం. సో ఇక్కడ బాగా ఆడుకుంటాడు, ఫుడ్ కూడా నీట్గా తినేస్తాడు. ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తే అమ్మ ఇంకా ప్రేమ వల్ల ఇంకా అస్సలు మాట విండు. అమ్మ ఏమైనా చిన్న అరిచానంటే అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాడు. మా అమ్మ ఏమో నన్ను తిడతాదని చెప్పి ఇంకా ఆటో ఎక్కించామాట. మా ఆయన గారు ఆటో ఎక్కించేసిన తర్వాత ఇంకా సెంటర్ ప్లేస్ చూసి సెంటర్లో కూర్చున్నాను, ఎందుకంటే అటైనా ఇటైనా దిగిపోతానని పేచి పెడతాడు. సో ఇంకా ఆటో అన్నీ కూడా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండే కాబట్టి మధ్యలో కూర్చున్నాను. సో ఇంటికి వచ్చేసాను. డ్రెస్ కూడా చేంజ్ చేశాను. అవుట్ఫిట్ ఎలా ఉందో కొంచెం కామెంట్ చేయండి. ఎందుకు అంటే మా అక్క స్టిచ్ చేసింది, ఇది చాలా బాగా స్టిచ్ చేస్తుంది. టైలరింగ్ మాట మా సిస్టర్. ఇంకా చెవులీలు చూపిస్తున్నాను కదా, ఫస్ట్ టైం చాలా పెద్ద పెట్టుకున్నానండి. ఇంకా ఆల్సో బీచ్కి వచ్చాం మేము. ఎందుకు ఏంటి ఇంత అర్జెంటుగా ఎందుకు వచ్చాము నువ్వు అనుకోవచ్చు. ఎందుకు అంటే మేము ఇయర్స్కి వన్స్ వచ్చి ఇంకా మేము పసుపు కుంకుమ ఇస్తామండి గంగమ్మ తల్లికి. సో అలా అన్నట్టు ఇంకా బీచ్కి వచ్చేసాము. అవుట్ఫిట్ ఎలా ఉందో కూడా కొంచెం కామెంట్ చేసి పెట్టండి అండి. ఇంకా డ్రెస్ అంటే నాకు చాలా నచ్చిందండి. సో మా అక్కకు అర్జెంటుగా కుట్టామని చెప్పి ఇంకా అప్పటికప్పుడే వేసుకున్నాను. చాలా బాగా నచ్చింది. ఇంకా పసుపు కుంకుమ అవన్నీ చూపిస్తున్నాం మేము. ఇంకా పాల ప్యాకెటు, ఆకు చెక్క అవన్నీ తాంబూలం ఇస్తారు కదండి. సో అలానే మేము కూడా ఇచ్చాము. ఇంకా ఏంటంటే ఇంకా పసుపు కుంకుమ ఇచ్చేసిన తర్వాత ఇంకొచ్చేసన్నమాట. వచ్చేసిన తర్వాత ఇంకా మా బాబు అల్లరి చూడాలండి. బీచ్ నిండా అల్లరే. మా బాబుకు వాటర్ అంటే చాలా భయం, బట్ ఈసారి మాత్రం చాలా ఎంజాయ్ చేశాడండి. ఇంకా వాటర్లో వదిలేసి ఇంకా పైకి వచ్చేసాం. మా కొడుపమ్మ బాబు చక్కగా ఆడుకుంటున్నారు. ఇంకొకటి ఏంటంటే చిన్న రిక్వెస్ట్ అండి, మా కొడుపమ్మను అందరూ బ్లెస్ చేయండి. ఎందుకనంటే పాపైనా బాబైనా హ్యాపీగా హెల్తీగా మా ఇంటికి వచ్చేయాలి. అదొక్కటే రిక్వెస్ట్ అండి. నాకు ఎన్నో లైకులు కూడా వద్దు, మా అక్కని విష్ చేయండి. సో మా మమ్మీ, మా డాడీ, అమ్మమ్మ మాట హాయ్ చెప్పండి అంటే అందరూ హాయ్ చెప్తున్నారు. నా యూట్యూబ్ అంటే అందరికీ ఇష్టమే. ఎందుకు అంటే ఒకరు ఎదుగుతున్నారంటే మమ్మీ డాడీ కన్నా ఎవరు హ్యాపీగా ఫీల్ అవ్వరు కదండి. అందులో నాకు ముగ్గురు మమ్మీలు. ఎందుకు ముగ్గురు అంటున్నానంటే మా చిన్నక్క, మా పెద్దక్క కూడా నాకు మమ్మీ లెక్కే. చిన్నప్పటి నుంచి బాగా చూసుకున్నారండి. ఇప్పటికీ అలానే చూస్తారు చిన్నపిల్లలాగా. ఇంకా మా చిన్నోడంటే మా మమ్మీకి ఎంతో ఇష్టం. మా పెద్దోడు చిన్నోడు ఇద్దరు ఒకటే, బట్ చిన్నోడు కదా అందుకే ప్రేమగా చూస్తారు. మా అమ్మ మాట మేమిద్దరం ఒక సీట్లోనే కూర్చున్నాం, బస్సు ఎక్కాము. సో ఇంకా మా ఆయన గారు రాగానే ఇంటికి రిటర్న్ అయిపోయామండి. ఇంకొచ్చాక మా బాబుకి ఫిష్ అంటే చాలా ఇష్టం. మా మమ్మీ ఇంకా ఉప్పు కారం వేసి నాకు ఇంకా ఇచ్చేసిందన్నమాట. ఇంటికి వెళ్ళి ఫ్రై చేసుకోమని చెప్పి. అప్పటికే చాలా లేట్ అయిపోయిందని మేము ఇంకొస్తామండి. బాబుకి అక్కడే ఫుడ్ పెట్టేశాను. ఇంకా ఫిష్ అంటే మా కోసం తెచ్చుకున్నాను. సో ఇంకా పనులన్నీ అయిపోయాక ఏపుదాం అన్నట్టు ఇంకొంచేసాను. వాడు గోల చేస్తున్నాడని ఇంకా ఒక ఫిష్ పెట్టాను అడిగి తినమని. ఇంక చూసాడు కదా, చాలా బాగా ఆడుకుంటారు. మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తేనే చాలా అల్లరండి. అసలు కూర్చునవుడు, తిరగనవుడు. సో పిల్లలంటే ఇంతే కదా, ఇంకేం చేయలేము. అప్పటికి ఇంకా చాలా భయపిస్తాము, నేను ఒక్కదాన్నే. కానీ వాడు భయపడ్డు. సో ఇంకా బాయ్.